నాయకుడి యొక్క ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఏ విధంగా ఉంటుందో ఈరోజు మచిలీపట్నం కోనే సెంటర్లో చూసాం. కొల్లు రవీంద్ర గారి 52వ పుట్టినరోజు సందర్భంగా బలహీన వర్గాలకు చెందిన నాయకులు 42, 43, 48 డివిజన్లో ఉండేటువంటి ఒడ్డెర సోదరులు మొన్న జరిగిన ఎన్నికల్లో 50,000 మెజార్టీలో 100 ఓట్లు ఉంటే 90 ఓట్లు ఒడ్డెర సోదరులు ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాం. వారి యొక్క ప్రేమ, అభిమానం ఆనాడు ఓట్ల రూపంలో కాదు, మా నాయకుడికి అండగా ఉంటాం. ఆ అండగా ఉండేదానిలో కూడా సమాజానికి మేలు చేసే విధంగా, పేదవారికి పట్టెడన్నం, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని నందమూరి తారక రామారావు గారు చెప్పిన మాటల్ని ఆచరించే విధంగా పుట్టినరోజు వేడుకలంటే ఏదో కేకులు కట్ చేసుకోవడమో, జిందాబాదులు కొట్టుకోవడమో అలాంటి కార్యక్రమాలు కాకుండా సేవ ద్వారా సమాజంలో చైతన్యం రావాలని ఈరోజు పెద్ద ఎత్తున 100 మందికి కోనేరు సెంటర్లో భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఒడ్డెర సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి పెద్దలు గొర్రెపాటి గోపిచంద్ గారు, మరకాని పరబ్రహ్మం గారు, మోటమరి బాబా ప్రసాద్ గారు, వాకమల్లు సీను గారు, పట్టణ పార్టీ అధ్యక్షులు ఇలియాస్ బాషా గారు, బొడ్డు సీను గారు, బడియేటి రమణ గారు, మహిళా నాయకురాలు హరిజ, చాలామంది పెద్ద ఎత్తున నాయకులు ఒడ్డెర సోదరులు అయితే ఇంకా మేము కూడా రవీంద్ర గారి పట్ల సేవ చేస్తాము. సేవ ద్వారానే సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకుంటాం. అట్లాగే మా ప్రాంతంలో వ్యక్తిగతంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అంశాలు, మా కమ్యూనిటీ హాల్ అంశాలు, ఇవన్నీ కూడా మేము రవీంద్ర గారితో కూడా చర్చించి మా కాలనీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తికమైన అభినందనలు తెలియజేసుకుంటాను. వర్ధిల్లాలి తెలుగుదేశం, వర్ధిల్లాలి కొల్లు రవీంద్ర గారి నాయకత్వం. కొల్లు రవీంద్ర గారి జన్మదిన సందర్భంగా మరి ఒడ్డెర సోదరులందరూ ఒక తాటిపైకి వచ్చి మా నాయకుడి జన్మదినాన్ని బహిరంగంగా ప్రజల్లో జరుపుకోవాలనే ఆకాంక్షతో, ఆయన మీద అభిమానంతో ఈ కోనేరు సెంటర్లో పేదలకు అన్నదానం ద్వారా వారి అభిమానాన్ని చాటుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా వారంతా కూడా తెలుగుదేశాన్ని సమర్థించారు. బంబరు నియోజకవర్గంలో ఒక విచిత్రమైన పరిస్థితి. మొన్న ఎన్నిక పోలైన ఓట్లలో 65%, రాష్ట్ర స్థాయిలో 58% తెలుగుదేశానికి వచ్చినాయి. బంబరు నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 65% కొల్లు రవీంద్రకు వచ్చినాయి. ఇది బందరు చరిత్ర. మరి ఇంతగా ప్రజలు ఆనాటి పాలకుల పట్ల ఇసుకు చెందారో, అసహ్యం పెంచుకున్నారో, రోత వాళ్ళు చేసే రోత పాలనకి మరి ఎన్ని బాధలు పడ్డారో అవన్నీ కూడా ఓట్ల రూపంలో చూపించారు. వారి అభిమానానికి ఇది కాదు, ఎలక్షన్లోనే చూపించారు. వాళ్ళు 51,000 రోజు 51,000 మెజారిటీతో మరి విజయం చేకూర్చారు. బాధ్యతలు తెలుగుదేశం ప్రభుత్వం మీద, కొల్లు రవీంద్ర గారి మీద చాలా పెరిగింది. ఒడ్డెర కాలనీ కుర్రాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. మీకు తెలియదు, మొట్టమొదటిసారి దేశమంతా రోడ్లు వేస్తారు వీళ్ళు. వాళ్ళ బజార్లు మట్టికి మురికి కోపాలుగా ఉండేవి. నేను ఇంటింటికి వెళ్ళి ఆ రోజున మీరు కూడా సిమెంట్ రోడ్లు, మీ రూపాయి లేదు అంటే నడుం గట్టి లెటర్ ఇస్తే అమ్మటి బ్రాహ్మణయ్య గారు శాసనసభ్యుడిగా ఉండగా సిమెంట్ రోడ్లు వేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అని చెప్పి సోదరులు గుర్తు చేస్తున్నాను. ఎందుకనంటే మీ అభివృద్ధిని ఖచ్చితంగా కొల్లు రవీంద్ర గారు మరువరు మీ రుణం తీర్చుకుంటారని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్రరావు గారి 52వ జన్మదినం సందర్భంగా మన ఒడ్డెర కాలనీ వాసులు, ఒడ్డెర తమ్ముళ్ళు, అన్నదమ్ములు అంతా కూడా ఇవాళ ఈ కొల్లు రవీంద్ర గారి జన్మదినం కాంతులు వీరు కోనేరు సెంటర్లో అతివైభవంగా జరుపుకుంటూ పేదలకు అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించి మరి కేక్ కటింగ్ కోసి వారికి ఘన స్వాగతం పలికారు. అట్లాగే మన 52వ జన్మదినోత్సవం పురస్కరించుకుని మన కొల్లు రవీంద్ర గారు మరి ప్రజాసేవే పరమాత్మగా పనిచేయాలని కోరుకుంటూ మరి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరి ఇటువంటి పదవులు ఇంకా ఎన్నో అలంకరించాలని కోరుకుంటూ మన బందరు అభివృద్ధిని జయంగా పనిచేస్తారని చెప్పి మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు
బందర్ అభివృద్ధి కారకుడు కొల్లు రవీంద్ర గారి 52వ పుట్టినరోజు కోనేరు సెంటర్లో 42, 43, 48 డివిజన్ వడ్డెర సోదరులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆయన గురించి చెప్పాలి అంటే బందర్ ఇంత అభివృద్ధి చెందింది అంటే గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశారో ఇప్పుడు కూడా మన మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు అదే అభివృద్ధి చేస్తారని ప్రతి ఒక్కరు చెప్పడం చాలా గర్వకారణంగా ఉంది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.